బిగ్ బాస్ హౌస్ లో మరో వికెట్ పడింది. మూడో వారం నామినేషన్స్ లో ఉన్న అభయ్ నవీన్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో హౌస్ కి చీఫ్ గా వ్యవహరించిన అభయ్ నవీన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. చీఫ్ గా ఉన్న వ్యక్తి నామినేషన్స్ నుంచి మినహాయింపు వస్తుంది. అయితే ఈ వారంలో ఇద్దరు చీఫ్ లుగా ఉండడంతో ఎవరో ఒకరు సెల్ఫ్ నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పడంతో చీఫ్ లుగా ఉన్న నిఖిల్, అభయ్ నవీన్ లు ఇద్దరు నామినేట్ కావడానికి పోటీ పడ్డారు. అయితే అభయ్ నవీన్ ఒక్క వారం కూడా ఎలిమినేషన్స్ లోకి వెళ్ళలేదని, తన ఫాలోయింగ్ ఏంటో తెలుసుకోవాలని ఉందని చెప్తూ నిఖిల్ తో పోటీ పడి మరి నామినేషన్స్ లోకి వెళ్లిన అభయ్ నవీన్ కి బిగ్ బాస్ తో పాటు ఆడియన్స్ కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఓటింగ్ లో చివరన పెట్టి ఈ వారంలో ఎలిమినేట్ చేశారనేది తాజా అప్డేట్. ఈ వారంలో ప్రభావతి గుడ్డు టాస్క్ మంచి రసవత్తరంగా సాగింది. అభయ్ వర్సెస్ నిఖిల్ టీంలు పోటీ పడాల్సి ఉండగా అభయ్ ఈ టాస్క్ లో చేతులెత్తేయడమే కాదు, కాళ్ళు కూడా ఎత్తేశాడు. చీఫ్ గా తాను ముందుండి తన టీం ని నడిపించాల్సింది పోయి మనోడు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. తాను ఆడకుండా ఉండడమే కాకుండా తన టీం సభ్యులను కూడా ఆడకుండా చేశాడు. ఓవైపు తన టీంలో ఉన్న ఆడపిల్లలు యష్మి గౌడ, ప్రేరణలు మగవాళ్లతో పోటీ పడి గేమ్ ఆడుతుంటే మనోడు మాత్రం బుట్టల దగ్గర లేదంటే సోఫాలో కూర్చొని రిలాక్స్ అయ్యేవాడు. తన టీం కష్టపడి సంపాదించిన గుడ్లను సైతం కాపాడుకోలేకపోయాడు అభయ్. ఇక ఆడలేక మధ్యలో దర్వన్నట్టుగా బిగ్ బాస్ ని బండబూతులు తిట్టాడు. బిగ్ బాస్ పెద్ద మెంటల్ గాడు, దిమాక్ లేదు, ఇలాంటి పనికిమాలిన టాస్క్లు పెడుతున్నాడంటూ నోటికొచ్చినట్టు తిట్టాడు అభయ్ నవీన్. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో బిగ్ బాస్ కే తెలియదు, ఇంట్లో పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్క్లు మార్చేస్తున్నాడంటూ నోరు పారేసుకున్నాడు అభయ్. నువ్వు అసలు బిగ్ బాస్ కాదు, బయాడ్స్డ్ బాస్. నేను బయట ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తానంటూ బిగ్ బాస్ ని బండబూతులు తిట్టాడు అభయ్ నవీన్. దీంతో నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి మరి అభయ్ ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. నిజానికి అతని ఎలిమినేషన్స్ కి ఈ రెడ్ కార్డ్ కి సంబంధం లేదు, ఓటింగే ప్రధాన రీజన్. ఎందుకంటే అభయ్ తొలిసారి నామినేషన్స్ లోకి వచ్చాడు. అతనితో పాటు నామినేషన్స్ లో ఉన్న మిగిలిన 7 కూడా ఆల్రెడీ నామినేషన్స్ కి వెళ్లి సేవ్ అయ్యి వచ్చిన వాళ్లే. ఒక్క అభయ్ నవీన్ మాత్రమే ఈ వారంలో తొలిసారి నామినేషన్స్ లోకి వెళ్ళాడు. క్రేజ్ ఉన్న వాళ్ళు తొలిసారి నామినేషన్స్ లోకి వెళ్ళినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ అభయ్ నవీన్ లాంటి వాళ్ళు నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గేమ్ ని బట్టే ఓటింగ్ ఉంటుంది. ఈ వారంలో అభయ్ నవీన్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో నామినేషన్స్ లోకి వెళ్లి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు.